హలో హలో. సార్ మణికాంత్ గారా మాట్లాడుతుంది? అవును మేడం. రియాసార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా? అవును మేడం. నేను హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. మీరు ఏ వర్క్ చేస్తుంది? ఎస్ఎంఎస్ ఫార్వర్డింగ్, డేటా ఎంట్రీ? డేటా ఎంట్రీ మేడం. ఓకే, మీరు డైలీ ఎన్ని పేజెస్ టైప్ చేస్తున్నారు సార్? డైలీ 3 పేజీలు మేడం. డైలీ 17th కదా మీరు జాయిన్ అయింది? అవును మేడం. మంత్ ఎండింగ్కి 14 days అవుతుంది. 14 ఇంటూ మీకు పర్ డే 3 pages అంటే మీకు అవును 42 మేడం. pages అవుతాయి సార్. 42 ఇంటూ మీకు పర్ పేజ్కి 200. ఒక పేజీకి 200? పర్ పేజ్కి 200 సార్, అంటే 8,400 వస్తుంది. ప్లస్ మీరు 500 మనీ పే చేశారు కదా, అది కూడా మీకు రీఫండ్ అవుతుంది సార్. అంటే 8,900 సార్ మీ టోటల్ శాలరీ. ఓకేనా? పడుతుందా మేడం ఇది? సార్ మీకు సెప్టెంబర్ 2nd శాలరీ క్రెడిట్ అవుతుంది మేడం. సెప్టెంబర్ 2nd? ఒక చిన్న మాట మేడం, మీ పేరు చెప్తే మాకు శాలరీ పడిన అనక మీ పేరు మీద గుళ్ళు అచంజ్ చేయించాం మేడం. టెంకాయ కొట్టి నిజంగానే చెప్తున్నా. అంటే చాలా నమ్మి మోసపోయినా మేడం. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా అందుకు. అలాంటి ప్రాబ్లమ్ అయితే మీకు ఏం కాదు. సెప్టెంబర్ 2nd 4 o'clock అంతా శాలరీ పడుతుంది. ఓకే మేడం. ఇది పడిందంటే నాకు బతుకు తిరిగి అవసరం లేదు మేడం. వేరే ఏది ఇదే చేసుకుంటాను. ఇంకొకటి ల్యాప్టాప్ పంపించాను, అది వస్తుందా మేడం? సార్ ల్యాప్టాప్ కోసం మీ ప్రెసెంట్ అడ్రస్ ఫోన్పే కానీ లేకుంటే గూగుల్ పే కానీ నంబర్ సెండ్ చేయండి సార్ నాకు. మేడం ఒక చిన్న ఏం సెండ్ చేయాలా? ఫోన్పే నంబర్, ప్రెసెంట్ అడ్రస్ సార్. ఫోన్పే నెంబర్ ఎందుకు? శాలరీ కోసం. ఇంకా నేను శాలరీ ఏదని చేయాలి? ఏంది అకౌంట్కి వేయరా మేడం? అకౌంట్ డీటెయిల్స్ సెండ్ చేస్తా అంటే అవి చేయండి, లేదు అంటే ఫోన్పే నెంబర్ పెట్టండి. నాకు ఆ ఫోన్పే లేదు మేడం. గూగుల్ పే ఉంది కానీ ఎందుకు వరకు అవన్నీ చెప్పడము. అవునా, మరి గూగుల్ పేనే పెట్టండి, పర్లేదు. నాకు గూగుల్ పే పెట్టినట్టు మీరు కూడా గూగుల్ పే నుంచే చేయాలా? అలానా? అయితే అకౌంట్ డీటెయిల్స్ పెట్టండి సార్. అందుకే మేడం, మీరు ఫోన్పే చేశాను అనుకో, అది నాకు రాదు, ఇంకొక దానికి పోతుంది. అదేమో తీసుకొని రావద్దు. నన్నే నెంబర్ మార్చుకోమంటే అట్లా సరిపోతాను. కానీ జనాలు అకౌంట్ డీటెయిల్స్ పెడతాను మేడం. సరే సార్, అకౌంట్ డీటెయిల్స్, ప్రెసెంట్ అడ్రస్ పెట్టండి. ఎవరికి పెట్టాలి మేడం? నాకు ఈ నెంబర్కి సెండ్ చేయండి. ఈ నెంబర్ ఇప్పుడే పెట్టాలా మేడం? పెట్టండి సార్, ఎప్పుడైనా పెట్టండి, మళ్ళీ అయినా పెట్టండి. ఓకే, కాకపోతే మీరు ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, బట్ వర్క్ చేస్తున్నట్టు మీకు ఎలాంటి ప్రూఫ్ కూడా లేదు కదా సార్? ఐడి ప్రూఫ్ లేదు మేడం. అది ఏదో నీయండి మేడం, చెప్పుకున్నాను తిరుగుతారు రేపు పెళ్ళికి. పెళ్ళి అయితే ఏం పని చేస్తున్నావు ఏందని అడుగుతున్నారు. ఒక ఐడి ప్రూఫ్ అని ఇవ్వండి మేడం. మేము వర్క్ అయితే మీకు జనరేట్ చేయాలి అనుకుంటున్నాము. వన్స్ మీకు ఐడి చేస్తే మీకు లైఫ్ టైం ఉంటుంది సార్ కంపెనీలో వర్క్. అండ్ మీకు వచ్చేసి ఐడి చేసుకోవడం వల్ల మీకు నెక్స్ట్ నుంచి సాలరీ 30K నుంచి హైక్ అవుతుంది. గవర్నమెంట్ 30K వరకు హైక్ అవుతుంది సార్. శాలరీ 30,000 వరకు హైక్ అవుతుంది. గవర్నమెంట్ నుంచి అప్రూవల్ సర్టిఫికేట్ కూడా వస్తుంది సార్ మీకు. ఓకే మేడం. 30K అంటే 30,000. 30,000 వరకు మీకు హైక్ అవుతుంది. పెరుగుతుంది. తెలుగు మీడియం. అవునా సార్? ఓకే. మేము ఇప్పుడు డైలీ 3 పేజీలే చేసుకుంటున్నాం కదా. 3 కాకుండా 5 పేజీలు 10 పేజీలు అట్లా చేసుకోవచ్చునా? చేసుకోవచ్చు సార్, నెక్స్ట్ నుంచి చేసుకోవచ్చు. ల్యాప్టాప్ వస్తుంది కదా. మాకేంది మరి, మాకు 3 పేజీలే పెడుతున్నారు. మహా అంటే 5 పేజీలు పెడతామన్నారు. టుమారో నెక్స్ట్ నుంచి నీకు పెడతారు సార్. ఓకేనా? ఒకవేళ ఈ శాలరీ పడింది అనుకోండి, డైలీ 10 పేజీలు సక్రమంగా పొద్దు నుంచి కూర్చొని అదే పని చేస్తాంటారు మేడం. ల్యాప్టాప్కి ఏమన్నా అమౌంట్ కట్టాలా? అమౌంట్ కాదు సార్, ల్యాప్టాప్కి కాదు సార్, ఐడికి మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది సార్. వర్క్ ఐడి కోసం మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. 3,000 పే చేసుకోవాల్సి ఉంటుంది మేడం. ఇదేంది మేడం మళ్ళా? నిజం సార్, 3,000 పే చేసుకో. ఈ 3,000 కూడా మీకు వితిన్ 24 hours రీఫండ్ అవుతుంది. ఫ్రెషర్స్ కదా మీరు, సో వెల్కమ్. ఇది ఎప్పటికి పే చేసుకోవాలా? మీకు 27th వరకు ఉంది సార్, లాస్ట్ డే 27th ఈవినింగ్ వరకు టైం ఉంది. అప్పటి వరకు మీరు ఎప్పుడు చేసుకున్నా సరే మీకు అది వితిన్ 24 hours రీఫండ్ అయిపోతుంది సార్. ఈ నెల 27th కా? ఈ మంత్ 27th వరకు ఉంది మీకు టైం. సార్ మీ మేడంతో కూడా మాట్లాడండి, నాకైతే డీటెయిల్స్ పంపించండి సార్ వాట్సాప్లో. ఓకేనా? మరి మాకు ముందే చెప్పలే కదా మేడం ఇదంతా. ఒకవేళ ముందు చేస్తే మేము ఎందుకు పే చేసుకుంటాం సార్? మీరు ఒక్కరే కాదు సార్ చేస్తుంది, నేనైనా, మీరైనా, రితికా మేడం అయినా, రోహిత్ సార్ అయినా, అందరు పే చేసుకుంటున్నారు సార్. మీరు ఒక్కరే కాదు, కంపెనీలో 4,000+ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ పే చేస్తున్నారు. ఓకే సార్, నాకు వాట్సాప్లో డీటెయిల్స్ పంపించండి, మీ మేడంతో కూడా ఒకసారి మాట్లాడండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు 3,000 అమౌంట్ కట్టిన తర్వాత మళ్ళీ మీకు శాలరీ వేస్తారా? కాదు సార్, మీకు సెప్టెంబర్ 2nd శాలరీ 4 o'clock పడుతుంది. మీకు ల్యాప్టాప్ ఐడి సెప్టెంబర్ 2nd 12 o'clock డిస్పాచ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నాకు అవన్నీ రావాలంటే ఇప్పుడు మేము 3,000 డబ్బులు కట్టాలంటారు? పే చేసుకోవాలి సార్. మీకు 24 hours లోపు అది రీఫండ్ కూడా అవుతుంది. అంటే వెల్కమ్ బోనస్ పైన ఫ్రెషర్స్గా రీఫండ్ అవుతుంది 27th లోపు. ఇప్పుడు 27th మేము 3,000 డబ్బులు కడితే మళ్ళీ వితిన్ 24 hours లో మాకు మళ్ళీ డబ్బులు రీఫండ్ అవుతుంది సార్. 27th అనేసి కదా, ఒకవేళ మీరు సపోజ్ ఈ రోజు మీరు ఏ టైం, ఈ రోజు ఇప్పుడు 5 o'clock అయింది సార్, ఈ రోజు మీరు 5 o'clock పే చేస్తే టుమారో మీకు 5 o'clock అంతా రీఫండ్ అవుతుంది. మీకు మళ్ళీ ఆర్డర్ కూడా కావచ్చు, ఎందుకు మేడం ఇప్పుడు పే చేయంటున్నారు మళ్ళీ రీఫండ్ అంటున్నారు, అది మీరే చేసుకోవచ్చు కదా అంటారు. ఇప్పుడు మీకు నాకైతే కమ్మీ చేస్తారు సార్, బట్ 4,000+ ఎంప్లాయీస్ కదా,
సో అందుకని చెప్పేసి ఇప్పుడు చేసుకొని మరి అది వెల్కమ్ బోనస్ పైన రీఫండ్ అవుతుంది అంటున్నారు సార్ అంతే. కరెక్టే మేడం, కానీ లాస్ట్ టైం ఇట్లానే ఒకసారి వేసి 500 లెక్క. అలా ప్రాబ్లం అయితే ఏం లేదు సార్, ప్రామిస్ చెప్తున్నాను కదా, అలాంటి ప్రాబ్లం అయితే మీకు ఏం లేదు. ఎందుకంటే మీరు మా కంపెనీ మీకు ఆల్రెడీ కంపెనీ ఏంటి ఇలాంటి అనేసి మీకు తెలిసి ఉంటుంది కదా, మీకు ఆల్రెడీ మేము వర్క్ ఇచ్చాము కదా సార్. ఒకవేళ వర్క్ ఇవ్వకుండా మీకు ఏమైనా మోసం చేసాము కదా సార్, లేదు కదా, 500 పెట్టిన తర్వాత మీకు మేము వర్క్ ఇచ్చాము కదా, అలాంటి ప్రాబ్లం అయితే మీకు ఏం లేదు. ఒకవేళ మీకు అలాంటి డౌటే ఉంటే ఫేక్ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎవరు, మేము మీతో పే చేపిస్తున్నామని మేము పే చేసుకోం కదా సార్, మా డబ్బులు మేము ఎందుకు లాస్ చేస్తున్నాం చెప్పండి, మేము కూడా పే చేస్తున్నాం. ఒకవేళ మీకు అంత డౌట్ ఉంది అంటే నేను పే చేసుకున్న తర్వాత మీరు పే చేసుకోండి సార్. సరే నేను పే చేసుకొని మీకు స్క్రీన్ షాట్ పెడతా, అప్పుడు మీరు పే చేసుకోండి సార్, సరేనా? పెట్టండి మేడం, అంటే మీ స్క్రీన్ షాట్ పెడతారు, మీరు పంపించారు, మళ్ళీ మీకే వస్తుంది. నేను పంపిస్తాను. మాకే కాదు సార్, నేను ఏ అకౌంట్ సార్, నేను ఏ అకౌంట్ అయితే పంపించానో మీరు కూడా అదే అకౌంట్కి పంపించాలి సార్, కంపెనీ నెంబర్కి. ఓకే నాకు అలాంటి ఆ కంపెనీ అకౌంట్ యూపీఐడి అన్నీ చెక్ చేసుకుని అన్నీ పెడతాం మీకు, సరే? ఒకసారి కంపెనీ పేరు పెట్టండి మేడం. పెడతానండి సార్, మేడంతో అడగండి, డీటెయిల్స్ పెడుతుంది మీకు, రీతికా మేడంతో. ఓకే సరే సరే మేడం. 2000 మాత్రమే అవుతుంది. ఇప్పుడు మీకు నేను సెండ్ చేసిన స్కానర్ గూగుల్ పే ఇది గ్యాలరీలోకి పోతుంది కదా, గ్యాలరీలోకి పోయే స్కానర్ ఓన్లీ 2000 సెలెక్ట్ అయితే 2000 వన్ టైం 1000 వన్ టైం చేయండి సార్, పర్లేదు. ఓకే నో ప్రాబ్లం కదా మేడం. అమౌంట్ రీఫండ్ అయితే కదా? ఖచ్చితంగా రీఫండ్ నేను చేపిస్తాను మనీ సార్, మీరు దయచేసి ఆలోచించకండి, మీకు నేను చేపిస్తాను సార్. సార్ ఓకేనా? మీతో నమ్మకం పెట్టుకున్నా మేడం. సరేలేండి సార్, నేను